ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. రాజేంద్రరావు గారు మీ ముందు వచ్చి నిల్చొని రెండు చేతులు జోడించి మీ ఆశీర్వాదం గురించి వచ్చినారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన ఆశీర్వదించాల్సిన సందర్భంగా కోరుతా ఉన్నా. అమ్మా, ఈరోజు మే 13 నాడు పార్లమెంట్ ఎన్నికలున్నాయి. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ 3 పార్టీలు పోటీ చేస్తా ఉన్నాయి. ఇంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ అభ్యర్థులు 5 సంవత్సరాలుగా మన పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. ఒక్కసారి ఆలోచన చేయండి, ఏం చేసినారు మన నియోజకవర్గాలకని. ఈ రోజు నూతనంగా కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థిగా ఆదిశీలను మొన్న ఎమ్మెల్యే గెలిపించినారు. నేను కూడా మీ అందరి ఆశీర్వాదంతో గతంలో పార్లమెంట్ మెంబర్ గా, ఇప్పుడు హుస్నాబాద్ శాసనసభ్యుడిగా, మంత్రిగా ఉన్నా. మేమందరం మీకు సరి అయిన విధంగా మీకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చి మీ అందరికీ ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా చూడాలనుకుంటే మాకు మరింత బలాన్ని ఇచ్చినటువంటి పార్లమెంటు సభ్యుడిగా కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపేమని కోరుతా ఉన్నా. ఈరోజు మీకు తెలుసు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాజేంద్రరావు గారు పోటీ చేస్తా ఉంటుంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి కానీ, అదేవిధంగా మరి టీఆర్ఎస్ అభ్యర్థికి చాలా ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో తోచే పరిస్థితి లేదు. ఇలా అమ్మా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు, ఎలా పోతున్నటువంటి ఆర్టీసీ బస్సుల్లో మీరందరూ ఉచితంగా ప్రయాణం చేస్తా ఉన్నారు. మీరు చెప్పిన చేస్తున్నారా లేదు? ఇలా ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ప్రయాణం చేసిన ఒకసారి చేయలేమంటుంది. ఎక్కలేక ఎక్కిరాలేదు అందరూ. ఆర్టీసీ బస్సులో మహిళలు ఫ్రీ పోతురా లేదా? గట్టిగా 500 రూపాయల సిలిండర్ వస్తుందా? ఎక్కడన్నా సిలిండర్ కు సంబంధించి ఏదైనా ఇబ్బంది ఉంటే మా పార్టీ నాయకులకు చెప్పండి. రానుంటే మండల ఎంఆర్ఓకి చెప్పమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు ఫ్రీని గృహజ్యోతి కింద మీ అందరూ కూడా ఇస్తా ఉన్నాం. రాబోయే కాలంలో 3500 ఇండ్లను వేములవాడ నియోజకవర్గంలో ప్రతి ఊరికి కూడా ఇల్లు లేని పేదలందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం. ఆరోగ్యశ్రీ కింద 10 లక్షలు ఇచ్చినాం. రాబోయే కాలంలో అంబేద్కర్ సాక్షిగా మా ముఖ్యమంత్రి గారు చెప్పినారు, ఆగస్టు నెలల 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా చేస్తామనేటువంటి మాట చెప్పినారు. అదే కాదు, వచ్చే వానాకాలం పంటకు క్వింటాల్ వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చి కూడా వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామనే మాట మనం చేస్తా ఉన్నాం. 4000 పెన్షన్ కావచ్చు, గృహజ్యోతి కింద, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2500 కావచ్చు, అన్ని కూడా అమలు చేస్తాం. మీ ఆశీర్వచనంతో సీనన్న, నేను ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పోయినాక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోయి అసెంబ్లీ గల్లా చూస్తే గల్లా ఖాళీ. 60 ఏళ్లలో ఆంధ్రలో మనం కలిసి ఉండి వేరు పడ్డనాడు మనం వేరు పడితే 60,000 కోట్ల అప్పుండి గల్లాల పైసలతో ఇచ్చినాం. కానీ ఇలా కేసీఆర్ నాయకత్వంలో 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పు చేసి ఎక్కడికక్కడ ఈ రాష్ట్రాన్ని అప్రమయం చేసినాడు. అటువంటి పరిస్థితులలో మళ్లీ ధైర్యంగా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఇలా మీ ముందుకు వచ్చి ఇన్ని కార్యక్రమాలు చేసిన భవిష్యత్తులో కూడా చేస్తాం. దయచేసి ఆదిశీలకు కానీ, నాకు కానీ ఈ జిల్లా అభివృద్ధి కావాలనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఇలా మా పార్లమెంటు సభ్యుడు గెలిచినట్టయితే తప్పకుండా రాబోయే కాలంలో మరిన్ని పనులు చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఏం లేవు. ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా బీఆర్ఎస్ పార్టీ అయిన వరంగల్ జిల్లా 5 ఏళ్ళు ఎంపీ, 5 ఏళ్ళు ప్లానింగ్ బోర్డు చైర్మన్. నేను ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు అడుగుతున్నా, కనీసం మిమ్మల్ని కూడా కలవలేనటువంటి వ్యక్తి, మిమ్మల్ని పరిచయం చేసుకుని ఏం సమస్యలున్నాయో అడిగి రిసీవ్ చేసుకోలేనటువంటి ఆ వ్యక్తి మనకు అవసరమా అని అడుగుతా ఉన్నాం. ఇక భారతీయ జనతా పార్టీ అమ్మా, రాముడి కళ్యాణం శ్రీరామనవమి అయిన పేరు అందరు మీరు శ్రీరామనవమికి ఏం రాలేదా? పోలే. అక్షింతలు ఎప్పుడు ఇస్తారు తల్లి? అక్షింతలు రాముడి కళ్యాణానికి ఇస్తారు. కానీ మనకు ముందే అక్షింతలు వచ్చినాయా అని అడుగుతా ఉండేది. అట్లనే రాముడు దేవుడు గుళ్ళు ఉండాలి, గుండెల్లా భక్తి ఉండాలి. మననేమో దేవుడు ఫోటో ఇంటింటికి వచ్చి
అయ్యా ఓట్లు ఏమని అడుగుతా ఉండు. 10 ఏళ్లలో నువ్వేం చేసావు చెప్పాడు కదా. 10 ఏళ్లలో మనకి ఏమైనా చేసింటే బీజేపీ ప్రభుత్వం రైతులకు రెట్టింపు ఆదాయాన్ని చేస్తానది, రైతులకు పెన్షన్ ఇస్తానది, 15 లక్షల రూపాయలు మన ఖాతాలో ఇస్తానది. అవన్నీ మేలే. ఇవాళ ఇంకా ఘోరంగా ప్రధానమంత్రి ఎంత ఘోరంగా మాట్లాడుతూ ఉన్నాడంటే ఆ ప్రధానమంత్రి పదవికి కూడా అపవాదు తెచ్చే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మా అందుకే ఎండ ఉంది, ఎక్కువ సమయం తీసుకో. దయచేసి ఒక్కటే కోరుతా ఉన్నాం, ఇవాళ ఈ దేశంలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం బతకాలన్నా, రేపు మీరంతా స్వేచ్ఛగా ఉండాలన్నా, ఓటు వేసుకోవాలనుకున్నా, మీ ఇష్టమైన అభ్యర్థిని ఎన్నుకోవాలన్నా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది. దయచేసి ఒక్కసారి మొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా గెలిపించారు, ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీని గెలిపిస్తే దేశం నుంచి రాష్ట్రం నుంచి పైసలు తీసుకొచ్చి అన్ని పనులు చేస్తామనే మాట సందర్భంగా మనం చేస్తూ మీ అందరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మీ అందరి ఆశీర్వాదంతో నేను హుస్నాబాద్ శాసనసభ్యుడిగా మీ అందరి ఆశీర్వాదంతో ఆదిశీలన్న వేములవాడ శాసనసభ్యుడిగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని ఇక మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించినట్టయితే మా బలానికి మరింత బలం తోడై ఎన్నికల హామీలు కావచ్చు, ప్రజా సమస్యలు కావచ్చు, మనకు అవసరం ఉన్న పనులన్నీ చేసుకోవచ్చు అనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు గారు తీసుకొని మీ ఆశీర్వాదం కోరుతూ వచ్చిన అందరం కూడా 2 చేతులు జోడించి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మే 13వ తారీఖున ఎలక్షన్ జరుగుతా ఉంది. ఒక్కసారి ఆలోచన చేయండి. నేను కూడా 5 ఏళ్ళు ఎంపీ ఉంటే, నా తర్వాత వినోదరావు 5 ఏళ్ళు ఎంపీ, దాని తర్వాత బండి సంజయ్ 5 ఏళ్ళు ఎంపీ. ఏం పని చేసి ఒక్కసారి ఆలోచించండి. ఇలా మోత్కరావుపేట చందుర్తి రోడ్డు కొరకు ఎండ ఉందంటే కూడా ఆనాడు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి పాదయాత్ర చేసాం మనందరం కలిసి. ఇలా మా బాధ్యత రోడ్ ఏర్పాటు చేసేది. ఆది శ్రీనివాస్ గారు రోడ్ ఏర్పాటు చేస్తారు తప్పకుండా మరొక్కసారి అందరికి విశ్వాసంగా చేస్తారు. ఇలా దాంతో పాటుగా దాదాపు 30-40 నెలలు కలికోట సూరమ్మ ప్రాజెక్టుకు సంబంధించి వాళ్ళు ఫౌండేషన్ వేసిన ప్రతి నెల ఆ తేదీ నాడు నిరసన కార్యక్రమం చెప్పినాం. కానీ ఎప్పటికప్పుడు ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నట్టుగా మాట్లాడి ఆ కలికోట సూరమ్మ ఎక్కడేసే కొందరు అక్కడనే పెట్టినారు తప్ప ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పని చేయలే. ఇవాళ మరొక్కసారి ఈ ప్రాంత రైతాంగానికి విశ్వసిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఆది శ్రీనివాస్ గారి బాధ్యత, మా అందరి బాధ్యత ఇవాళ కలికోట సూరమ్మ ప్రాజెక్టును తెచ్చి కాలువ ద్వారా మీ పొలాలకు నీళ్లు అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ద్వారా మాట మనం చేస్తా ఉన్నాం. మనం అందరం కూడా 2004 నుంచి 2014 దాకా ఆనాడు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆనాడు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం, ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడం దమ్ముంటే టిఆర్ఎస్ వాళ్ళని బీజేపీలను అడుగుతా ఉన్నా. బస్సులో ఉచితంగా ప్రయాణం కలిగేసిందే. దాంతో పాటుగా ఇంట్లో సిలిండర్ కొనాలంటే భారం అవుతుందంటే 500 రూపాయలకి సిలిండర్ ఇచ్చినాం. ఎక్కడైనా 500 రూపాయలకు పొందే విషయం ఇబ్బంది అయితే మీ ఎంఆర్ఓ ఆఫీసర్ కంప్లైంట్ చేయండి. కాంగ్రెస్ కార్యకర్తలను పోతా ఉన్నా బరాబర్ 500 రూపాయల సిలిండర్ నా కట్టెలకు అందాల్సిందే. అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చినాం. 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇచ్చినాం. నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇల్లు కట్టబోతా ఉన్నాం ఇల్లు లేని వాళ్ళకు. అదేవిధంగా ఆగస్టుల 2 లక్షల రుణమాఫీ చేస్తాం. చేయకపోతే బాధ్యత ఛాలెంజ్ చేస్తాం. కార్యకర్తలు ధైర్యం తెచ్చుకోండి. మన ముఖ్యమంత్రి చెప్పిన హరిచరమే నువ్వు నేను రాజమయ్య రెడీ అని చెప్పినాం. ధైర్యంగా ఊళ్ళో చెప్పండి. టీఆర్ఎస్ బీజేపీ ఏదైనా నదాకం చేస్తే అరే మేము ఇన్ని చేసాం బిడ్డ మీరేం చేసినారు అడగండి. డబుల్ బెడ్రూమ్ ఇచ్చిందా? మేము డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన ఊళ్ళో ఒకటి అడగం పో చెప్పండి. బిడ్డ 5 ఏళ్ళు ఇచ్చిన ఊళ్ళో మీరు రావద్దని చెప్పండి. 3016 నిరుద్యోగ గురించి ఇచ్చినా నా 18 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ యువకులారా మనల్ని మోసం చేసింది టీఆర్ఎస్ పార్టీ ఉద్యోగాలు ఇస్తాను.
దేవుని పేరు చెప్పి మనం పట్టుకాయిస్తోంది ఈ యొక్క బీజేపీ. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళు పరిపాలించింది కేంద్రంలో. ఆనాడు కూడా ఈ ఊర్లో గుళ్ళు ఉన్నాయి కదనే, శ్రీరామనవమి జరిగింది కదనే, హనుమాన్ చాలీసా చదివడం కదనే. ఇలా ప్రధానమంత్రి స్థాయి లాంటి ఆయనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆయనేమో మొత్తం ఆస్తి, భారతదేశ ఆస్తి అంతా అలానే అమ్మాయికి అప్పచెప్పిండు. కాంగ్రెస్ వస్తే ముస్లింలకు అప్పచెప్తాను భయపెడతా అన్నాడు. 50 ఏళ్ళు అట్లా చేసినామా? నేను ఒక హిందువుగా ఒక భారతీయుడు అడుగుతున్నా, ఏ భారతీయ జనతా పార్టీ నాయకులారా, నా తెలంగాణలో ఉన్నటువంటి హిందువులకు 10 ఏళ్లలో బీజేపీ ఏం న్యాయం చేసింది, ఏం లాభం చేసిందని అడుగుతాను. అయోధ్య గుడి కట్టనే ప్రారంభమే కానీ ఊర్లలో పసుపు బియ్యం కలిపి అక్షింతల పేరు మీద వంచుకొని ఓట్లు అడుగుతా ఉన్నారు పిచ్చగాల లెక్క. నేను అడుగుతా ఉన్నా, దేవుడు గుళ్ళు ఉండాలి, భక్తి గుండెలు ఉండాలి. కానీ ప్లేట్ల దేవుని పెట్టి మనం హైదరాబాద్ లో ఆడేలా పోతే కారణ దేవుని దగ్గర ఫోటో పెట్టి దే అని అడుగుతారు. ఇలా ఓ బీజేపీ ముఖం లేని నాయకులారా, 10 సంవత్సరాల నరేంద్ర మోడీ ఏమైనా తెలంగాణ కోసమో, ఈ భీమాలయం కోసమో, ఈ ఏమైనా దేవాలయం కొరకు ఏమైనా చేస్తుంటే ఓట్లాడుకురు. కానీ తల్లికి పుట్టిన బిడ్డ తల్లికి తినకుండా ఆ స్పర్శతో ఆ యొక్క తల్లి యొక్క పేగు బంధము, పేగు కోసుకొని ఉంటే బిడ్డ కూడా నర్సు సాక్ష్యం కావాలని ఈ మూర్ఖుడు మన ఎంపీ అంటే మాతృమూర్తిలో అవమానపడతారు. ఇటువంటి వారు మన ఎంపీ అని. మనం పుట్టిన తల్లికి పేగు తెచ్చుకొని పేగు పొందమంటాం. అటువంటి పుట్టిన బిడ్డకు మనం ఆ తల్లి బిడ్డ అని నర్సు సాక్ష్యం చెప్పాలంటే ఇంతకంటే మూర్ఖుడు ఎవడని ఉంటాడే? ఎవరైనా ఇంతకంటే మూర్ఖుడు ఉంటాడా చెప్పండి తల్లులారా. ఇవి అటువంటి వాడు దయచేసి అందుకే ఆలోచన చేయండి. చదువుకున్నాడు, అలా నాయన రాజకీయాలు ఉన్నాడు, మంచి పని చేయగలుగుతాడు. ఒక పక్క ఆలసీనంగా మరొక పక్క నేను మధ్యలో ఆయన ఉంటే ఏ పనైనా చేసి చూపెట్టే బాధ్యత మాది. పైన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇలా మానవత్వవాది. ఈ దేశం కోసం ప్రాణాలర్పించిన ఇందిరమ్మ మన్మడు, ఈ దేశం కోసం ప్రాణాలర్పించిన రాజీవ్ గాంధీ కొడుకు రాహుల్ గాంధీ గారు దేశంలో ఇంత కష్టపడుతుంటే, పాదయాత్ర వేస్తుంటే నరేంద్ర మోడీ పూటకో వేషం వేసి, నోట్ల రద్దు చేసి, అనేక రకాల వేషాలు వేసి, నిత్యావసర ధరలు వేసి ఇవాళ మన ముందుకు వస్తా ఉన్నారు. జాగ్రత్త. ఒక్కసారి ఆలోచన చేయండి. ఎప్పుడు కూడా అన్నం పెట్టేసి కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ పాలన అంటే తల్లులందరికీ ఒక ఆశీర్వాదం పెద్దలు ఇందిరమ్మకి ఉండాలంటారు. అమ్మ ఇందిరమ్మ పాలన రావాలంటే, మీ ఊర్లలో 2 నెలలకు ఇందిరమ్మ రావాలంటే, రేషన్ కార్డు రావాలంటే, 4000 పెన్షన్ రావాలంటే, వడ్ల వడ్డించేవాళ్ళకి 500 బోనస్ రూపాయలు రావాలంటే దయచేసి మమ్మల్ని గెలిపించినట్టే మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపేయండి. మా బాధ్యత చెప్పారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ బాధ్యత. ఈ హామీలన్నీ అమలు చేస్తాం. దయచేసి మమ్మల్ని ఆశీర్వదించండి. ఇంత ఎండలో కూడా మీరందరూ వచ్చే తల్లులు మమ్మల్ని ఆశీర్వదిస్తారు. తప్పకుండా మీ రుణం తీర్చుకుంటాం. మీ బిడ్డలుగా ఇయ్యాలా చట్టసభలో ఉన్నాం. గౌరవంగా ఎవరితో తలవంచుకునే విధంగా లేకుండా ఆనాడు పార్లమెంట్ మెంబర్గా కావచ్చు, ఇవాళ నేను ఎమ్మెల్యేగా, అన్న ఎమ్మెల్యేగా మీ గౌరవాన్ని పెంచే విధంగా పని చేస్తాం. మీ సమస్యలే మా పరిష్కారానికి మా బాధ్యత అనే మాట మనం చేస్తూ మరొక్కసారి మీ అందరూ గట్టిగా తప్పట్టు కొట్టే రాజేంద్ర గారు ఆశ్రయించాల్సిన కోరుతా ఉన్నా. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.